జగన్ హయాంలో సొంత వనరుల పెరుగుదల 2018-19లో 17.1% ఉంటే జగన్ హయాంలో అది 9.8% దిగిపోయింది. గత 5 ఏళ్లలో రాష్ట్రం నిరంతరం ఆర్థిక లోటు, రెవెన్యూ లోటు ఎదుర్కొంది. తరచూ ఎఫ్ఆర్బిఎం లక్ష్యాలను సాధించాలని హెచ్చరించాల్సి వచ్చింది. ప్రభుత్వ రుణం గత 5 ఏళ్లలో సగటున 16.5% మేరకు పెరుగుతూ వచ్చింది. 22-23లో వడ్డీ చెల్లింపులు 15% పెరిగాయి. రెవెన్యూ వసూళ్లకు వడ్డీ చెల్లింపులు కూడా పెరుగుతూ వచ్చాయి అని నీతి ఆయోగ్ తెలిపింది. 2022-23లో ఆరోగ్య సౌకర్యాల సమస్యల పరంగా ఏపీ అత్యంత దయనీయ స్థితిలో ఉందని వెల్లడించింది. ఏపీ, హర్యానా, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ గట్టి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. నీతి ఆయోగ్ ఈ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున చేయూత ఇవ్వాలని పేర్కొంది. ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒరిస్సా మొదటి ర్యాంక్ సాధిస్తే తెలంగాణకి 8వ స్థానం, ఆంధ్రప్రదేశ్కి 17వ స్థానం దక్కే. జీడీపీలో వాటా, జనాభా, మొత్తం ప్రభుత్వ వ్యయం, ఆదాయాలు, ఆర్థిక సుస్థిరత ఆధారంగా నీతి ఆయోగ్ ఈ సూచిక రూపొందించింది. అతి తక్కువ ఆర్థిక లోటు, వనరుల సమీకరణ, అతి తక్కువ రుణాలు, సగటుకు మించి మూలధన వ్యయం, ఇలా అన్ని అంశాల్లో ఒరిస్సా మెరుగైన ఫలితాలు సాధించింది. ఆ రాష్ట్రంతో పాటు మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటక, యూపీ మొత్తం అభివృద్ధి వ్యయంలో 27% మేర మూలధన వ్యయానికి కేటాయిస్తే ఆంధ్ర కేవలం 3.5% కేటాయించిందని, అప్పుల్లోనూ మూలధన వ్యయానికి 4.4% ఖర్చు చేసిందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. ఒరిస్సా ఆర్థిక ఆరోగ్య సూచిక స్కోరు 67.8 అయితే ఛత్తీస్గఢ్ 55.2, గోవా 53.6, జార్ఖండ్ 51.6, గుజరాత్ 50.5, మహారాష్ట్ర 50.3, యూపీ 45.9, తెలంగాణ 43.6 స్కోరును సాధించింది. ఆంధ్ర స్కోర్ 20.9 మాత్రమే. ద్రవ్యలోట్లో ఏపీ అగ్రస్థానంలో ఉండటం నాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నిదర్శనం. 2022-23లో రెవెన్యూ సమీకరణలో ఏపీ 22.1 పాయింట్లు సాధిస్తే అప్పుల సూచిలో 37.8, అప్పుల చెల్లింపు సామర్థ్యంలో 0 పాయింట్లు వచ్చాయి. నాణ్యమైన ఖర్చుల్లో 15వ ర్యాంకు, ఆదాయ సమీకరణలో 16వ ర్యాంకు, నమ్మకమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో 16వ ర్యాంకు, అప్పులు తేవడంలో 12వ ర్యాంకు వచ్చాయన్నటువంటిది హైలైట్ చేశారు.